హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్ పచ్చడి. 3 కట్టల గోంగూరని ఆరబెట్టుకోవాలి. బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. ముక్కలు ఇలా ఉండాలి, మరి చిన్నవి ఉంటే కూడా బాగుంటుంది. ప్యాన్లో చికెన్ వేసుకొని పసుపు, ఉప్పు, ఆయిల్ వేసుకొని నీరు పోయే వరకు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి కొంచెం సేపు. కేజీన్నర చికెన్లోకి ఇంత చింతపండు తీసుకోవాలి. వేడి నీళ్ళల్లో వేసుకోవాలి. అప్పుడు కూర చెడిపోకుండా ఉండిద్ది ఎక్కువ రోజు. ధనియాలు, జీలకర్ర, మెంతులు, చెక్క, లవంగాలు, 2 యాలకులు ఒక కడాయిలో వేసుకొని బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మసాలాని. శనక్కాయ నూనె ఇది. ముందుగా తీసుకున్న చికెన్ని తీసుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని. ముక్క ఇలా మంచిగా మెత్తగా కొంచెం బాగా కట్ అయ్యేలాగా చూసుకోవాలి. ఎక్కువ డీప్ ఫ్రై చేసుకోకుండా నార్మల్ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ అల్లం వెల్లుల్లి మా డాడీ తరుగుతున్నాడు. వాళ్ళ కొడుకు పంపాలని గోంగూర చికెన్ ఇష్టమని అడిగాడు. అందుకని లండన్కి పార్సల్ చేయాలని మొత్తం ప్రిపేర్ చేస్తున్నాడు. అన్ని మార్నింగ్ నుంచి బిజీగా ఉన్నాడు. హాయ్ చెప్పు డాడీ. అల్లం వెల్లుల్లి పేస్ట్ 5 స్పూన్స్ వేసుకోవాలి. ఫ్రెష్గా తయారు చేసుకున్న పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ని దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత 9 స్పూన్ల కారం వేసుకోవాలి. 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువ పట్టదు. కావాలంటే మీకు తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇక్కడ మనం మసాలా వేసుకోవాలి. మసాలా వేసుకున్న తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా మనం ఆరబెట్టిన గోంగూరను తీసుకొని ఆయిల్ వేసుకొని ప్యాన్లో గోంగూరని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకోవాలి. ఇలా బాగా మంచిగా ఫ్రై అవ్వాలి. దాని తర్వాత చింతపండు రసం వేసుకోవాలి. గోంగూరలోంచి ఇలా ఆయిల్ అనేది బయటికి రావాలి. చికెన్లో గోంగూర వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయింది, సారీ. ఇలా మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్, షేర్ and subscribe for more videos. Thank you for watching. Bye guys. Love you all. See you in another video.